రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబు తాకట్టు పెట్టారు అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు రాయలసీమ లిఫ్టుపై చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరిస్తాము అని తెలిపారు. మార్చి 1న కడపలో జరిగే గ్రేటర్ రాయలసీమ స్థాయి సమావేశంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాము అని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ఉండినటువంటి ఈ వ్యక్తి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఒప్పందం చేసుకొని మామూలుగా ఒక నానుడు ఉంది, గురు శిష్యులు ఇద్దరు అని చెప్పి ఓటుకు నోటు కేసులో ఇద్దరు కలిసి దొరికారు అడ్డంగా. ఈరోజు వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం, ఆయనకు తెలంగాణలో మేలు చేయడం కోసం రాయలసీమ ప్రాంతాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు. ఈరోజు మొత్తంగా కృష్ణా జల యొక్క కృష్ణాకు సంబంధించినటువంటి ఆ నది యొక్క దాన్నే ఉనికినే ప్రమాదకరం చేస్తున్నాడు. 95లో ఈయన ముఖ్యమంత్రిగా ఉండి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండి ఆ రోజు దేవేగౌడను ప్రధానమంత్రిని చేశానని చెప్పేటువంటి ఈ వ్యక్తి ఆ రోజు కేవలం బ్యారేజ్గా ఉన్నటువంటి ఆల్మట్టి డ్యాము ఆ రోజు రిజర్వాయర్గా మార్చి 135 టీఎంసీలు ఆ రోజు చేసుకున్నారు. మరి ఈరోజు ఈయన ఇక్కడ చక్రం తిప్పుతూ ఈరోజు నా యొక్క మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పేటువంటి పెద్ద మనిషి ఆల్మట్టికి సంబంధించి 70,000 కోట్ల పరిపాలన అనుమతులు ఇచ్చి మరొక 119 టీఎంసీలు ఆల్మట్టిలో ఆపితే మన నోట మట్టి కొట్టినట్టు కాదా? ఒక పక్కన కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా మరొక పక్కన కింది స్థాయిలో ఈరోజు నిసార్ అహ్మద్ గారు చెప్పారు, కుండ కిందలో నీళ్లు పెట్టి ఎలా తోడేది అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాడు ఆయన. ఆ రకంగా కిందలో నీళ్లు తోడుకుండేదానికి ఒక పక్కన తెలంగాణ చేస్తుంటే ఆయనతో కుంభక్కై రాజీ అయ్యి కింద నీళ్లు కొట్టేస్తున్నారు. ఒకటే మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నాకున్న సన్నిహితంతో నేను దాన్ని ఆపగలిగాను అని ఆయన మాట్లాడడం చాలా నిజంగా, ఎందుకంటే దానిపై ఇక్కడుండే ముఖ్యమంత్రి గారు ఎలాంటి స్పందన కూడా లేకపోవడం ఇది తీవ్రంగా కూడా బాధించే విషయం. నిజంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని దాన్ని పూర్తి చేయాలని ఒక ఉద్యమం ప్రారంభించడం జరిగింది.